టీమిండియాకు దొరికిన అరుదైన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లలో హార్దిక్ పాండ్యా ఒకడు. ఫిట్నెస్ కారణాల దృష్ట్యా టెస్టు ఫార్మాట్ ను వదిలేసి కేవలం వన్డే టీ20ల ఫార్మాట్లకే పరిమితమయ్యాడు. అయితే ఈ రెండు ఫార్మాట్లో కూడా రెగ్యులర్ గా మ్యాచ్లు ఆడుతున్నాడా అంటే అది లేదు. గాయాల బెడదతో సగం మ్యాచ్లకు హాజరవుతే మరికొన్ని మ్యాచ్లకు వైద్యులు గాల్చి వస్తుంది. ఈ తరుణంలో ఆంధ్ర కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి వెలుగులోకి వచ్చాడు. దేశీయ క్రికెట్ లో అలాగే ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున సత్తా చాటి హార్దిక్ పాండ్యాకు వారసుడు దొరికినట్టే అని అభిమానులు అటు సెలెక్టర్లు సంతోషించేలా ప్రదర్శనలు ఇచ్చాడు. అయితే ఇటీవల హార్దిక్ పాండ్యా వెన్నునొప్పి కారణంగా ఆఫ్ఘనిస్తాన్ తో పాటు ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. ఇక హార్దిక్ స్థానంలో ఈ రెండు సిరీస్లకు ఎంపికైన నితీష్ కుమార్ రెడ్డి కూడా తాజాగా గాయపడ్డాడు. దాంతో అతను కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. మరోపక్క శార్దుల్ ఠాగూర్ జట్టులోకి వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక శివన్ దుబే సైతం టీ20లో తప్ప వన్డేలో సత్తా చాటలేకపోతున్నాడు. దీంతో హార్దిక్ పాండ్యా లాంటి మరో నికాస్ అయిన ఫాస్ట్ ఆల్రౌండర్ కోసం బీసీసీఐ వెతుకుతుంది. ఈ క్రమంలో ఇటీవల శ్రీలంక వేదికగా జరిగిన ట్రై సిరీస్ లో భారత్ విజయం సాధించడంలో సూర్యాన్స్ సర్జెస్ కీలక పాత్ర పోషించాడు. ఈ ముంబై ఆటగాడు మీడియం పేస్ బౌలింగ్ తో పాటు అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. లోయర్ ఆర్డర్ లో వచ్చి మెరుపు ఇన్నింగ్స్ ఆడగలడు. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరపున కూడా అతడు అద్భుతంగా రాణించాడు. దీంతో భవిష్యత్తులో టీమిండియాకు ఒక మంచి ఫాస్ట్ ఆల్రౌండర్ కోసం వెతుకుతున్న బీసీసీఐ సూర్యాన్స్ సర్జే రూపంలో దొరికినట్టే అనే చెప్పాలి. ప్రస్తుతం అతన్ని ఇంగ్లాండ్ టూర్ లో భాగంగా 3 వన్డేల సిరీస్ కోసం ఎంపిక చేశారు. ఒకవేళ అక్కడ రాణిస్తే మాత్రం టీమిండియాకు మంచి ఫాస్ట్ ఆల్రౌండర్ రూపంలో కొన్నేళ్లు తిరిగి ఉండదు.